అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణలో రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అభిషేక్ మను సింఘ్వీతో పాటుగా వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్తో పాటుగా బీజేపీ, ఎంఐఎం పార్టీలు దూరంగా ఉన్నాయి. కోరం లేకపోవడంతో ఎన్నికకు దూరంగా ఉన్నాయి బీఆర్ఎస్తో పాటుగా బీజేపీ. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఎమ్మెల్యేలు అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే తాజాగా తెలంగాణ నుంచి ఖాళీ అయినటువంటి 2 రాజ్యసభ స్థానాలకు కూడా వేసినటువంటి నామినేషన్స్ పూర్తి స్థాయిలో కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అభిషేక్ మను సింఘ్వీతో పాటుగా వేం నరేందర్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, మొత్తం మీద తెలంగాణలో ఉన్నటువంటి 2 రాజ్యసభ స్థానాలు కూడా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. ఒకటి కాంగ్రెస్ అధిష్టానం కోట, 2 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట. ఎలా చూడాలంటారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి 2 సీట్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనాయి. ఏదైతే ఏఐసిసి ఆదేశాల మేరకు అభిషేక్ మను సింఘ్వీ ఆయన గతంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మరోసారి కూడా అటు ఏఐసిసి ఆదేశాలతో ఇక్కడ ఖాళీ అయినటువంటి రాజ్యసభకు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. దాంతోపాటు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డికితో పాటు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి కూడా ఆయన కూడా దాఖలు చేశారు మొత్తం నామినేషన్. కానీ ఎవరు ఏ పార్టీ నుంచి కూడా మరి వేరే వాళ్ళు నామినేషన్ వేయకపోవడంతో ఈ 2 సీట్లు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ఏకగ్రీవం అవ్వడానికి ప్రధాన కారణం ఎందుకంటే మరి బీఆర్ఎస్ పోటీ చేస్తుంది రాజ్యసభకు సంబంధించి. మరి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఇటు పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది అని కూడా చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన సమయంలోనే ఇప్పుడు ఏకగ్రీవం అవ్వడం. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ రాజ్యసభలో పోటీ చేయలేదు అనేది కూడా ఒక ఉత్కంఠ మారిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ మన రాజ్యసభకు సంబంధించినటువంటి ఏదైతే సంఖ్యాబలం ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యాబలం లేకపోవడంగానే బీఆర్ఎస్ పోటీ చేయలే అనేది ఒక తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే అసెంబ్లీ స్థానాలు 64 ఉన్నటువంటి అసెంబ్లీ కాంగ్రెస్కు 64 ఉన్నాయి. దాంతోపాటు 2 మళ్ళీ ఎమ్మెల్యే సీట్లు గెలిచారు, కంటోన్మెంట్ కావచ్చు అలాగే జూబ్లీహిల్స్ కావచ్చు. ఈ 2 కూడా దాదాపు 66 స్థానాలు ఉన్నాయి. దానికి సంబంధించి దాని తర్వాత సిపిఐ పొత్తుంది. ఒకవేళ మళ్ళీ అవసరమైతే ఎంఐఎం కూడా అటు పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తం కూడా ఇటు ఒకవైపు సంఖ్యాబలం పెద్ద ఎత్తున కాంగ్రెస్కు ఉంది కాబట్టి ఇటు కాంగ్రెస్ చేసింది. కానీ బీఆర్ఎస్ కూడా మరి ఎందుకు పోటీ చేయలేదు, కొంతమేర నిలబెడితే మరి అటు బీజేపీని పొత్తు అడిగే అవకాశం ఉంటుంది, వాళ్ళను కూడా మిత్రపక్షంగా చూసే అవకాశం ఉంటుంది. అటు బీజేపీతో పాటు ఎంఐఎం కూడా మిత్రపక్షంగా చూపే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక బీజేపీ వాళ్ళను మాకు ఓటు వేయమని అడిగితే మరి ఈ 2 పార్టీలు ఒకటే అని కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ విమర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒకవైపు ఒక పరిగణలోకి తీసుకొని పోటీ చేయలే అనేది ఒక అంశం. దాంతోపాటుగా ఏదైతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సర్పంచ్ ఎలక్షన్స్లో కావచ్చు అలాగే మున్సిపల్ ఎలక్షన్స్లో కావచ్చు పెద్ద ఎత్తున సర్పంచ్లో దాదాపు 4000 సర్పంచ్లు గెలిచినారు. మున్సిపల్లో కూడా దాదాపు 17 మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం పార్టీ కొంత స్ట్రాంగ్గా ఉంది. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 మంది ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళలో కూడా కొంతమంది మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గూడెం మైపాల్ రెడ్డి కూడా ఏదైతే మన మున్సిపల్ ఎన్నికల్లో నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి తప్పు చేశాను అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు ఇంకొంతమంది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ సమయంలో మనం పోటీ చేసి మళ్ళీ ఆ రాజకీయ వర్గాల్లో ఇంకొక చర్చ లేపడం, రాజకీయంగా కొన్ని సమీకరణలు చేంజ్ అవ్వడం ఇదంతా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మరి ఈ రాజ్యసభకు పోటీ చేయాలనేది స్పష్టంగా కనబడతా ఉంది. పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ అంచనాలు ఉన్నాయో ఆ అంచనాలు కూడా ప్రస్తుతానికి కొంత మెరుగుపడతా ఉన్నాయి. సర్పంచ్కు సంబంధించినటువంటి సీట్లు కావచ్చు, మున్సిపాలిటీలలో వచ్చినటువంటి సీట్లు కావచ్చు, పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా ప్రతిపక్షంగా ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఇప్పుడు కొంత మరి రాజ్యసభకు మనకు బలం లేనప్పుడు పోటీ చేసి మొత్తం కూడా మళ్ళీ ఇటు బీజేపీని కనుక అడిగితే ఇదంతా రాజకీయంగా ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశంలో పెట్టుకొని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అసలు నామినేషన్ కూడా వేయనటువంటి పరిస్థితి కనబడుతుంది. అలా అనుకోవచ్చా? రెండోది కూడా ప్రయత్న విఫలం కూడా చేయలేదు బీఆర్ఎస్ పార్టీ.
డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప మిగతా 7 మంది కూడా మళ్ళీ బీఆర్ఎస్కు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్లోకి వచ్చి ఏ క్షణమైనా వాళ్ళు కండువా కప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఇరకాటంలో పెట్టడం, ఒకవేళ అటు పోటీ చేస్తే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరి పార్టీలో ఉన్నటువంటి వీళ్ళను కూడా పార్టీలో ఉన్నటువంటి ఇంకా వేరే ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు మా పార్టీకి సపోర్ట్ చేయాలని అడగడం, మళ్ళీ ఈ 10 మందే కాక ఇంకొంతమంది కూడా అటువైపు చూసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంతా పరిణామాలు ఎందుకులే అని సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వదిలేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూడాలి మరి దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఏంటి, దీనిపైన ఎలాంటి విమర్శలు వస్తాయి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఆ పాత్ర ఖచ్చితంగా పాటిస్తుంది. సో మరి అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం. సతీష్, ఓవరాల్ గా మాత్రం జీవన్ రెడ్డి దగ్గర నుంచి పోటీ రావడం జరిగింది, కోదండ రెడ్డి దగ్గర నుంచి పోటీ రావడం, మధు యాష్కి దగ్గర నుంచి పోటీ రావడం జరిగింది. అసంతృప్తులు అయితే భారీగానే పెరిగిపోయినా చివరి నిమిషం వరకు అంటే రేపు నామినేషన్ వేయాలి అనగా ఈ రోజు అధిష్టానంతో చర్చలు జరిపినటువంటి పరిస్థితి, రాహుల్ గాంధీతో పదే భేటీలు, ఢిల్లీకి పయనమైనటువంటి పరిస్థితులు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ 2 ఖాతాలు కూడా పూర్తి స్థాయిలో తన అకౌంట్లోనే వేసుకోవడం జరిగింది, ప్రతిపక్షాలకు ఎక్కడ ఇవ్వకుండా. సో ఈ ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు? అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగించేటువంటి పరిస్థితి ఉందంటారు? డెఫినెట్గా అంటే ఏఐసీసీకి అత్యంత సన్నిహితుడు, మొత్తం కూడా న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి బాధ్యతలు అన్నీ కూడా మనీష్ సింఘ్వి చూస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన 2017 నుంచి కూడా దాదాపు రేవంత్ రెడ్డి అటు వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నెగ్గుకుంటూ వచ్చినాడు. రాష్ట్రం దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తూ ఉంది. ఏదైతే గ్యారంటీలు కావచ్చు ఇవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంది. సో అక్కడ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు, ఆశావాహుల్లో చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. ఏండ్ల నుంచి దాదాపు 40 ఏండ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాదు, ఇటు బీసీ వర్గానికి కూడా ఒకంత మరి బీసీ కోటాలో ఈ రాజ్యసభ సీటు వస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండేది. ఆ క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇప్పటికీ బీసీ నినాదం ముందున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో బీసీ నినాదం ముందున్నప్పటికీ మరొకసారి ఇటు రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి పేరును సూచించడం, అధిష్టానం కూడా ఓకే చెప్పడం. సో దాంతోపాటు ఇవన్నీ కూడా చర్చ అయితే జరుగుతుంది. కానీ బీసీలకి ఒకంత అన్యాయం జరిగింది అనేది కూడా బయట చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఈ 2 సీట్ల విషయంలో కూడా ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ పోటీ ఇవ్వలేకపోయింది అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తను ఏది అనుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం విషయంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ఏదైతే ఆధిక్యంతో కావచ్చు స్పష్టమైన ప్రణాళికతో వెళ్తూ ఉన్నాడు. సో ఇప్పుడు తిరుగులేని నాయకుడిగా ఆయన ఎదుగుతున్నాడు అనేది కూడా స్పష్టంగా కనబడతా ఉంది. చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి, రేవంత్ రెడ్డి రేపో మాపో మాడుతారు, రేవంత్ రెడ్డి సీటు పోతుంది. సో ఇట్లా మంత్రులు అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిగా నేను పోటీ చేస్తాను, నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి అంటూ కూడా చాలామంది ఇట్లా అన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో సో మొన్న రాజ్యసభ సీటుకు సంబంధించి దాని తర్వాత కూడా అందరి నాయకులకు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కావచ్చు, రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది జరుగుతుంది అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో చూడాలి మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది అయితే చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణలో రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అభిషేక్ మను సింఘ్వితో పాటుగా వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్తో పాటుగా బీజేపీ అదేవిధంగా ఎంఐఎం పార్టీలు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. కోరం లేకపోవడంతో ఎన్నికకు దూరంగా ఉన్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్తో పాటుగా బీజేపీ. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలస వెళ్లినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎలక్ట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ అభ్యర్థిని నిలబెట్టినటువంటి పరిస్థితి. సో ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో కాంగ్రెస్ బలపరిచినటువంటి 2 అభ్యర్థులు కూడా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.